జూలై నెల 2025 సంవత్సరం కుంభరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి జూలై నెల ముఖ్యమైన మార్పులు, సామాజిక అవకాశాలు మరియు ఆధ్యాత్మిక పురోగతితో కూడిన ఒక శక్తివంతమైన నెలగా చెప్పుకోవచ్చు. గ్రహాలు మీకు విరుద్ధంగా కాకుండగా సహకరించే విధంగానే ఉన్నాయి. కానీ కొన్ని రంగాల వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మీ సామాజిక నైపుణ్యతలు ఈ నెలలో మీకు చక్కగా పనికివస్తాయి. కొత్త భాగస్వాములు, సామాజిక ప్రాజెక్టులు మంచి అవకాశాలు తీసుకువస్తాయి. ప్రత్యేకమైన ఆలోచనలకు మీకు చక్కగా గుర్తింపు లభిస్తుంది. కొత్త ఆలోచనలు, సాంకేతికత లేదా అసాధారణమైన పరిష్కారాల ద్వారా మీకు వృత్తిపరంగా పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి. మీ ప్రతిభకు ప్రాధాన్యతనివ్వండి. శని ప్రభావం వల్ల పరోక్ష, ప్రత్యక్షంగాను లేదా చిన్న చిన్న అడ్డంకులైతే వస్తాయి. కానీ అధికార ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంతర్జాతీయ లేదా పెద్ద పెద్ద సంస్థలతోటి వ్యవహారాలు ఉంటే కనుక జాగ్రత్తలు, మంచి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. ఆవిష్కరణలు వ్యక్తం చేసే విధంగా మీరు ముందుకు వెళ్ళండి. మీ శ్రమకైతే మంచి ఫలితాలైతే ఈ నెలలో మీరు చూడగలుగుతారు. ఇకపోతే ప్రతిష్టాత్మకమైన అంటే ఏదైనా నెట్వర్క్ సంబంధించి కానీ, ఆన్లైన్కి సంబంధించి కానీ, వెంచర్స్కి సంబంధించి కానీ, వారసత్వంగా ఉన్న ఆస్తి విషయాల్లో మీరు చక్కగా పెట్టుబడి పెట్టుకోవచ్చు. మంచి ఆదాయాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మీరు లాభాలు అయితే కలుగుతాయి. స్నేహితులతోటి సామాజిక కార్యక్రమాల్లో అధికంగా పాల్గొంటారు. సామాజిక కారణాల చేత, సంబంధాల చేత కొంచెం ఖర్చులైతే కాస్త పెరుగుతాయి. ఖర్చు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇక సాంకేతికత విషయాలపై అంటే ఎలక్ట్రికల్ ఏదైనా వస్తువులపైన కాస్త ఎక్కువగా మక్కువగా ఉంటుంది. ఇంట్లోకి నూతన వస్తువులు అయితే తీసుకొస్తారు, కొన్ని వస్తువులు అయితే కొనుక్కుంటారు. ఇక ఆదాయ మార్గాలకు సంబంధించి పెట్టుబడులు పెట్టే విషయంలో ముందుకు వెళ్తారు. ఖర్చులు మాత్రం నియంత్రించుకోవడం అనేది చాలా అవసరం. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టే సమయంలో మాత్రం స్థిరమైన ఆదాయ వనరులు ఉన్నప్పుడు మాత్రమే అవి వాటి విషయాల్లో పెట్టుబడి పెట్టుకోండి. ఇక అధిక సామాజిక కదలికల విషయానికి వచ్చే కనుక మీరు చక్కగా ఉత్సాహంగా ఉంటారు. కొంచెం అనారోగ్య సమస్యలు అయితే కాస్త ఇబ్బంది పెడతాయి. నిద్రలేమితనం కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది. అలాగే తలనొప్పులు, కండరాల నొప్పులు, కండరాలకు సంబంధించి ఉద్రిక్తత, అలాగే రక్తపోటు, హృదయ స్పందనలో కొంచెం చిన్న చిన్న మార్పులు రావటం, గతంలో ఇబ్బంది పెట్టిన పాత అనారోగ్య సమస్యలు తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ మీరు మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. దానికి సంబంధించి యోగా కానీ, ధ్యానం కానీ, ఏదైనా మంత్ర సాధన కానీ చేసుకోవటం వల్ల మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. కాస్త నిద్రా సమయాన్ని కూడా పెంచుకోవడం అవసరం. తద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇక స్నేహితుల విషయానికి వస్తే కనుక స్నేహితులతోటి కొత్త ప్రేమలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. స్నేహంలో స్వచ్ఛతగా ఉండండి. కొత్త స్నేహాలైతే మీకు ఏర్పడతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం, తద్వారా సంబంధాలన్నీ కూడా రీఫ్రెష్ చేసుకుంటారు. ఆన్లైన్ ప్లాట్ఫారం ద్వారా కొత్త కొత్త వ్యక్తులతోటి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి స్నేహంగా మారి అది మీ వ్యాపారానికి మంచి దారిగానే కనిపిస్తుంది. సహజమైన స్నేహం నుంచి నిజాయితీగా ఉండండి. మీకు అన్ని విధాలుగా కూడా స్నేహితుల ద్వారా అభివృద్ధికి కొంతవరకు మీకు ఉపయోగపడుతుంది. ఈ నెల మీరు సామాజిక జీవితంపై గొప్ప దృష్టి ఉంటుంది. సమాజ సేవ, కమ్యూనిటీ ప్రాజెక్టులు, సామాజిక సంస్థలతోటి సంబంధాలు మెరుగవుతాయి. ఇవి మీకు ముఖ్యమైనవిగా కూడా మీకు గుర్తింపుని తీసుకువస్తాయి. స్నేహితులు అలాగే ముఖ్యమైన మద్దతుదారులుగా మీకు నిలుస్తారు. వారితో కలిసి మీరు ఉంటారు. కలిసి ప్రయాణాలు కూడా చేయవలసి ఉంటుంది. దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది.